ఒకప్పుడు అమెరికా అంటే బాహుబలిలో శివగామి పాత్ర లాంటిది. నా మాటే శాసనం లాంటిది. అది చెప్పిందంటే ఇక తిరుగులేదు. కట్టప్ప లాగా బోల్డ్ అంతమంది ఉంటారు అప్పుడు. యూరప్ దేశాలు, నాటో దేశాలు. ఇప్పుడు అమెరికా పెద్ద కామెడీ పాత్ర అయిపోయింది. బైడెన్ ఉన్నప్పుడైనా, ఇప్పుడు ట్రంప్ ఉన్నప్పుడైనా సరే. అమెరికా రోజు చెప్తానే ఉంది యుద్ధం ఆపమని. రష్యా వెళ్ళి ఉక్రెయిన్ మీద, ఉక్రెయిన్ వెళ్ళి రష్యా మీద దాడులు చేస్తూనే ఉంది. అట్లాగే అమెరికా రోజు చెప్తా ఉంది ప్రశాంతంగా ఉండమని. ఇజ్రాయెల్ మీదకి వెళ్ళి ఇరాన్ ఫ్యాక్సీలు వెళ్ళి దాడి చేశారు. దాని తర్వాత ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. అంటే అమెరికా మాటని పట్టించుకునే పరిస్థితుల్లో లేదా, లేదా ముందు ఆ మాట చెప్పి వెనక నుండి సపోర్ట్ చేస్తుందా అంటే రెండోది చేస్తే అమెరికా చేతకానితనం అవుతుంది. అమెరికా అసమర్థత అవుతుంది. ప్రస్తుతం జరుగుతున్నదైతే ఇప్పుడు ట్రంప్ ఆపానంటాడు, వీళ్ళు ఆపట్లేదు. ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేసి, ఇజ్రాయెల్ ఏమో ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన సైంటిస్టులు లేపేసింది.